హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? న్యూగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకైతే కీ రిజిస్టర్ నెంబర్ అయితే వచ్చింది కదండీ! చాలామంది చాలా సఫర్ అయ్యారండి. కీ రిజిస్టర్ నెంబర్ మాకెందుకు వస్తలేదు, ఎందుకు వస్తలేదు అని అడిగారు కదండీ! నేనైతే ముందు నుంచి చెప్తున్నానండి. ఎవ్వరికి అరవాల్సిన అవసరం లేదు. అదే అప్డేట్ అవుతుందని అయితే నేను చెప్పానండి. నా వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి. ఇప్పుడైతే అందరికి వచ్చింది కదండీ! అందరు హ్యాపీ కదా! అయితే ఇప్పుడు కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ కేవైసీకి అయితే చేయించుకోండి. రేషన్ డీలర్ దగ్గరికెళ్ళి అయితే ఈ కేవైసీ చేయించుకోండి. ఒకవేళ ఆయన అందుబాటులో లేను, నేను ఇప్పుడు షాప్ తీయను, లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ తర్వాత బియ్యం పోసినప్పుడే చేస్తా అని అంటారు కదా! అలాంటి వాళ్ళకైతే అప్పుడే చేయించుకోండి. లేకపోతే ఇప్పటికి ఈ కేవైసీ ఏం చేయను అని అంటే మనం పెద్దవాళ్ళం ఏదో ఒక రేషన్ కార్డులో ఉన్నాం కదండీ! వాళ్ళ కాకుండా చిన్నపిల్లలు ఇప్పుడు యాడ్ అయ్యారు కదా! కొత్త రేషన్ కార్డు వాళ్ళకి ఆ చిన్న పిల్లలతోని ఈసారి బియ్యం తీసుకోండి. తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఈకేవైసీ అయిపోతుందండి. ఏం కాదు. ఇప్పుడు ఈకేవైసీ చేయకున్నా ఏం కాదండి. మీరు కంపల్సరీ అయితే చేసుకోవాలని అయితే ఏం లేదు. కాకపోతే చిన్న పిల్లలతోని బియ్యం అయితే తీసుకోండి. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ పెట్టి అయితే బియ్యం తీసుకోండి. ఖచ్చితంగా ఓకే అవుతుందండి. ఇంకో డౌట్ ఏంటంటే ఐఎంపీడీఎస్ నో అని వస్తుందని అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మన స్టేట్ కార్డ్ కాబట్టి మనకి నో అని వస్తుందండి. అదే ఎన్ఎస్ఎఫ్ఏ కార్డ్ అయితే, నేషనల్ కార్డ్ అయితే మనకి ఐఎంపీడీఎస్ అనేది ఎస్ అని వస్తుంది. ఎందుకంటే మనం దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనమైతే బియ్యం తీసుకోవచ్చు. స్టేట్ కార్డ్ కాబట్టి ఓన్లీ మనకు స్టేట్లోనే తీసుకోవడానికి అయితే అల్లో ఉంటుంది. అందుకే ఐఎంపీడీఎస్ అనేది మనకు నో అని వస్తుందండి. వేరే స్టేట్ తీసుకోవాలనుకునే వాళ్ళైతే కంపల్సరీగా ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్‌లో అంటే దాని కార్డుని బట్టి ఉంటుందనుకుంటానండి నేనైతే. నాకైతే అంతగా అయితే ఏం తెలవదు. మీరు వేరే స్టేట్‌లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే కార్డ్ అయితే చేంజ్ చేసుకోవాలండి. స్టేట్ కార్డ్ కాకుండా నేషనల్ ఎన్ఎస్ఎఫ్ అనే కార్డ్ ఉంటదండి. ఆ కార్డ్‌కైతే మీరు అప్లై చేసుకోవాలి. అలాంటప్పుడే మీకు ఐఎంపీడీఎస్ అనేది ఎస్ అని పడుతుందండి. ఇప్పుడు స్టేట్ కార్డ్ అయితే నో అనే ఉంటది. ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి. నేను ఒకసారి మీకు చూపించిన కదా! మీ మీ రేషన్ కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత మీ విలేజ్‌లోనే, మీ ఊర్లోనే కార్డ్ వచ్చిందా లేదా, మీ పేరు వచ్చిందా లేదా అని నేను వీడియో చేశాను కదా! అందులో కనిపిస్తది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీ కార్డ్ సైడ్‌కి ఉంటది. స్టేటా, ఎన్ఎస్ఎఫా అనైతే కార్డ్ ఉంటది. అంత్యోదయ కార్డా అని అది కూడా ఉంటదండి. ఒకసారైతే చూసుకోండి. చూసుకుంటే మీకే తెలుస్తది. మీ కార్డ్ స్టేట్‌లో ఉందా? లేకపోతే ఎన్ఎస్ఎఫ్ఏలో ఉందా? అనేదైతే చూసుకోండి. మీ కార్డ్ ఒకవేళ ఎన్ఎస్ఎఫ్ఏ అని ఉంటే మాత్రం ఐఎంపీడీఎస్ అనేది ఎస్ అని రావాలి. ఎస్ అని రాలేదంటే ఒకసారైతే మీరు ఎంఆర్ఓ ఆఫీస్‌కి అయితే ఒకసారి కలిసి అడగండి వాళ్ళని. వాళ్ళు ఏంటిదనేది అయితే సమాధానం చెప్తారండి. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ కూడా నెంబర్ మాకు కనెక్షన్ మాది ఉంది కూడా మాకు రాలేదని అడుగుతున్నారు కదా! ఒకసారైతే మీరు మీ సేవకు ఏదైతే అడగండి. మాకు గ్యాస్ కనెక్షన్ కన్స్యూమర్ నెంబర్ ఉన్నా కూడా మా గ్యాస్ కనెక్షన్ అనేది నో అని వచ్చింది. ఎందుకనేది ఒకసారి అడగండి. ఒకవేళ వాళ్ళు చేంజ్ చేస్తాం, మేము యాడ్ చేస్తామనేమో యాడ్ చేసుకోండి. లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్‌కి పోయి అయితే అడగండి. ఒకవేళ ఆ గ్యాస్ నెంబర్ యాడ్ అయిన తర్వాత మీరు గ్యాస్ ఆఫీస్‌కి పోయి అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుంటేనే మీకైతే స్కీమ్ అయితే అప్లై అవుతది. అంటే మహాలక్ష్మి కింద మనకు గ్యాసు 500కి ఇస్తారు కదా! ఆ స్కీమ్ అయితే మీకైతే అప్లై అవుతదండి. ఓకే కదండీ! అయితే ఇప్పుడు మీకు న్యూగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి బియ్యం శాంక్షన్ అయినాయా లేదా అనేది అయితే ఒకసారి అయితే చూద్దామండి మనం. అది ఎలా చూడాలంటే ఇప్పుడు మన ఎఫ్ఎస్‌సి కార్డ్ నెంబర్ సెర్చ్ అని కొడతాం కదండీ! ఆ సెర్చ్‌లోకెళ్ళి కీ రిజిస్టర్ అలొకేషన్ అని ఉంటదండి. అందులోకెళ్ళి మన రేషన్ కార్డు మన మంత్ ఇప్పుడు వచ్చే మంత్ సెప్టెంబరు, ఇయరు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనకి మీకు అది చూడాలంటే ఖచ్చితంగా మీకు మీ షాప్ నెంబర్ అంటే మీ రేషన్ బియ్యం పోస్తారు కదా! ఆ షాప్ నెంబర్ అయితే ఉండాలండి. అది ఇప్పుడు ఎలా చూడాలో మీకు చెప్తా. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చూసుకోండి. ఒకవేళ బియ్యం శాంక్షన్ అయితే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! మాకు రేషన్ కార్డ్ వచ్చింది. మాకు బియ్యం కూడా వచ్చే నెల సంది బియ్యం వస్తాయని మీరు కూడా హ్యాపీగా ఉంటారు కదా! ఒకసారి అయితే చూసుకోండి. నేను చూపిస్తాను. ఫస్ట్ టైం మాకు కూడా రేషన్ కార్డ్ వచ్చి ఒకటేసారి మేము 3 మంత్స్ బియ్యం చేసుకున్నప్పుడు మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మాకు మ్యారేజ్ అయ్యి దాదాపు 9 ఇయర్స్ అయితుంది. 9 ఇయర్స్ తర్వాత మాకు రేషన్ కార్డ్ వచ్చింది. అందుకనే ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ ఉంటది కదా! మాకు కూడా బియ్యం ఇస్తారు అని. అందుకే చెప్తున్నానండి. ఒకసారి అయితే చూద్దాం. మనకి బియ్యం శాంక్షన్ అయినా లేదా అని అయితే ఒకసారి
చూపిస్తాను మీకు ఎలా చూసుకోవాలో. ఒకసారి అయితే చూడండి. ఓకే అండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే నా మీద చాలా సపోర్ట్ అయితే చూపిస్తున్నారు. ఈ సపోర్టే నా మీద ఎప్పుడు ఉండాలని నేనైతే మనసారా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నా పైన ఎప్పుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ నండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి. ఇప్పుడైతే మీకు బియ్యం శాంక్షన్ అయినాయా లేదా అని అయితే నేనైతే మీకైతే చూపిస్తానండి. ప్రతి ఒక్కరైతే చూసుకోండి. ఓకే అండి. క్రోమ్ ఓపెన్ చేయంగానే ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా పైన, నేను ఇక్కడ ఎంటర్ చేసింది అదే, అది దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వెబ్సైట్లు ఓపెన్ అయినాయి కదా. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మీద ఇట్లా ఏపీడిఎస్ తెలంగాణ అని వెబ్సైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇట్లా హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా ఈ ఇంటూ మార్క్ మీద క్లోజ్ నొక్కంగానే అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా ఎఫ్ఎస్సి సెర్చ్ అండ్ దీపం సెర్చ్ అండ్ రిపోర్ట్స్ అని ఉంది కదా, మీరు రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా కీ రిజిస్టర్ అండ్ అలికేషన్ రిపోర్ట్స్ అని, ఇక్కడ చూడండి ఈ పైన ఉంది కదండి ఈ వెబ్సైట్, ఇది ఓపెన్ చేయాలి. ఫస్ట్ వన్ నేను ఓపెన్ చేసిన కదా కీ రిజిస్టర్ అండ్ అలికేషన్ అని, చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ మంత్ అని ఉంది చూసారా. సెలెక్ట్ మంత్ అంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ ఇయర్ 2025. నెక్స్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అండి, మాది మంచిర్యాల అండి. మంచిర్యాల సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఏంటి మండల్ వచ్చేసి మంచిర్యాల. షాప్ నెంబర్ అండి, ఇక్కడ మీది ఏ షాప్ అయితే ఆ షాప్ నెంబర్ పైన క్లిక్ చేస్తుంది. మీకైతే మీ రేషన్ కార్డ్ అప్రూవ్ అయింది కదా, అప్రూవ్ అయిన దాంట్లో ఎఫ్ఎఫ్పి షాప్ ఎఫ్పి అంటే రేషన్ షాప్ నెంబర్ ఉంటుందండి. మీ రేషన్ కార్డ్ ఒకసారి మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, దాని మీద ఏ రేషన్ షాప్ నెంబర్ ఉందో ఆ రేషన్ షాప్ నెంబర్ ఇక్కడ మీరైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ పైన ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తాయండి. ఇట్లా నేము, ఎఫ్ఎస్సి కార్డు, వాళ్ళ నేము, ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో, ఎన్ని కిలోల బియ్యం చూసారు కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు 18 కేజెస్ షుగరు, రైస్ అన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ ఇదేమో రైస్ది, ఇదేమో రైస్, ఇక్కడేమో వీటు. మనకైతే వీట్ ఇయ్యరు, షుగర్ ఇయ్యరు, కానీ వాళ్ళు అట్లా 1 అని పెట్టుకుంటే వేరండి. ఈ విధంగా అయితే చూసుకోండి. ఇప్పుడు ఇది ఈ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్ఫబెటిక్ ఆర్డర్స్లో ఉంటుందండి. ఇప్పుడు ఏ ఉంది కదా, ఏ తర్వాత బి తర్వాత సి అంటే మీ ఇంటి పేరు. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏముంటే అదండి. ఇప్పుడు ఒకరికి బొద్దున అని ఉంటుంది, బొద్దున చూసిర్రా అల్లి, అట్లా ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి ఆల్ఫబెటిక్ ఆర్డర్ ఎట్టుంటాయో అట్లా మొత్తము ఈ లిస్ట్ మొత్తం ఆ విధంగా ఉంటుందండి. ఇట్లా చూడండి, ఇక్కడ 2 మెంబర్స్ ఉంటే 12 కేజెస్ అట్లా. ఇవన్నీ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అప్రూవ్ అయిన వాళ్ళకి రిజిస్టర్ నెంబర్ వచ్చిన ప్రతి ఒక్కరికైతే బియ్యం అయితే శాంక్షన్ అవుతాయండి. ఈ విధంగా అయితే చూసుకోండి. ఒకసారి చూసుకుంటే మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా, వచ్చే నెల నుంచి మాకు కూడా బియ్యం వస్తాయని. అందుకనే చెప్తున్నానండి. మాకైతే ఫస్ట్ అనిపించినప్పుడు ఇప్పుడు ఏ అయిపోయింది కదండి, ఇక్కడికి ఏతోనే ఎండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఏ తర్వాత బి, ఫస్ట్ ఏ వచ్చింది కదా మనకి, ఇక్కడ దాకా ఏ ఆల్ఫబెటికల్ అయిపోయినాక ఇక్కడ నుంచి బి. చూసారా, అట్లా ఆల్ఫబెటిక్ ఆర్డర్లో చూసుకుంటూ పోండి. మీ ఇంటి పేరుతో ఏ లెటర్ స్టార్ట్ అవుతుందో ఆ లెటర్తోనైతే ఒకసారి చూసుకోండి. మీకు ఈ విధంగా అయితే బియ్యం శాంక్షన్ అయినా లేదా అని అయితే తెలుస్తుంది. ఒకవేళ మీ కార్డు మీ నేషనల్ కార్డా లేకుంటే స్టేట్ కార్డా అనేది అది వేరే విధంగా చూసుకోవాలండి. అది కూడా నేను మీకు చూపించాను, ఒక వీడియోలో చూపించాను. మీ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా
అప్రూవ్ అయిన తర్వాత మీరు మీ ఊర్లోనే యాడ్ అయిందా? మీ రేషన్ షాప్‌లోనే యాడ్ అయిందా? లేదా? అనేది ఒక నేను వీడియో అయితే చేశానండి. ఆ వీడియోలో అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు గూడా ఒక క్లారిటీ అత్తది. మన స్టేట్ కార్డా? లేకుంటే నేషనల్ కార్డ్ అనేది మీకు గూడా ఒక క్లారిటీ అత్తది. క్లారిటీ వచ్చిన తర్వాత ఐఎంపీడీఎస్ అనేది ఎందుకు నో వచ్చింది? ఎందుకు యెస్ వచ్చిందనేది మీకు గూడా తెలుస్తుంది. అది మీరు తెలిసి పెట్టిర్రా? తెలవక పెట్టిర్రా? నాకు కూడా తెలవదండి. అంటే మనం వేరే స్టేట్‌లో బియ్యం తీసుకోవాలనుకుంటే మనకి యెస్ అని వత్తది. మన నేషనల్ కార్డ్ అయితే. మన స్టేట్ కార్డ్ అయితే నో అనే వస్తదండి. ఎవ్వరేం టెన్షన్ పడకండి. నో అనే వచ్చిందని. ఓకే గదండీ! మీకైతే అర్థమైందనుకుంటున్నాను. కొంతమంది కామెంట్ చేశారు, "మాకు అప్రూవ్ అయింది కానీ మా నేమ్స్ రేషన్ కార్డ్ నంబర్‌తోని కొడితే మా నేమ్స్ వస్తలేవని." కొంచెం టైం పడుతుందండి. వెయిట్ చేయండి. ఇంగ కంపల్సరీగా వస్తాయి. ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత కార్డ్ అయితే ఎక్కడికి పోదండి. అప్రూవ్ అయిందంటే మన రేషన్ కార్డ్ మన చేతులో ఉన్నట్టండి. ఎవ్వరు దాన్ని డిలీట్ చేయలేరండి. మనకు మనం డిలీట్ చేసుకుంటే తప్ప ఏ ఒక్కరికి మన కార్డ్‌ని డిలీట్ చేసేంత రైట్ అయితే ఉండదండి. ఎందుకంటే ఒకవేళ మనం 6 మంత్స్ దాకా బియ్యం తీసుకోకపోతే ఆ విధంగా అయితే డిలీట్ అయితుందండి. లేకపోతే ఏ విధంగా అయితే డిలీట్ గాదు. ఓకే గదండీ! మీకైతే అర్థమైందనుకుంటున్నాను. ఇదైతే ఒకసారయితే చూసుకోండి. ప్రతి ఒక్కరి ఫేస్‌లో అయితే హ్యాపీనెస్ రావాలని నేనైతే అనుకుంటున్నానండి. చూసుకున్న తర్వాత కింద కామెంట్ అయితే జేయండి. మాకైతే శాంక్షన్ అయిన అక్క అనైతే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతోని మీ ముందుకైతే వస్తానండి. ప్లీజ్ అండి మీరు నాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. మీరు ఇంకా నాకింకా సపోర్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నానండి. ఓకేనండి? ఓకే అండి. బాయ్. బాయ్.